తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మరో 2 గంటల్లో ఖాతాల్లోకి డబ్బులైతే రాబోతున్నాయండి. సో, ఒక్కొక్కరి ఖాతాలోకి 12,000 రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేయబోతుంది. సో, ఈ డబ్బులనేది మీకు వస్తాయా రావా? అలాగే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున కంప్యూటర్‌లో బటన్ నొక్కినా ఇంకా రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడలేదని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. సో, వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో సమాధానంగా అయితే వీడియో చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. సో, చాలామందికి ఈసారి డబ్బులైతే రావండి. ఎందుచేత వీళ్ళకి డబ్బులు కూడా రావట్లేదు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మన రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున డబ్బులు విడుదల చేసేసింది. సో, చేసేసిన డబ్బులు చాలామందికి రావు అనంటే, సో, చేతి దాకా వచ్చినటువంటి భోజనం ఏదైతే ఉంటుందో అది నోటి దాకా వెళ్ళకుండా నేలపాలైపోయినట్టు అయిపోతుంది కాబట్టి, సో, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్తాను. మీకు ఒకవేళ అర్హత లేకపోయినా సరే ఈ పాయింట్స్ అనేది యూజ్ చేసుకొని మీరు పథకానికి ఎలిజిబిలిటీలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ రోజున ఎవరెవరి ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి, ఎవరెవరికి డబ్బులు రావు కూడా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేసేస్తాను. ఇక మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా పిన్ టు పిన్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి అయితే మనం వెళ్ళి గనక చూసుకున్నట్లయితే, ఎట్టకేలకు రైతుల నిరీక్షణ ఫలించిందని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులైతే విడుదలైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు చేయడం జరిగింది. సో, దీనికి సంబంధించి నిన్నటి రోజున సిద్దిపేట జిల్లాలోని నర్మేటలో ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గరకైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళారు అక్కడికి. అక్కడికి వెళ్ళి ఆయిల్ ఫ్యాక్టరీని అయితే మనకు ఓపెన్ అయితే చేశారు. ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులను కూడా అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి దీనికి సంబంధించి కంప్యూటర్లో నిన్నటి రోజున బటన్ కూడా అయితే నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు అనే దానిపైన ఒక నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో, ఆ నోటిఫికేషన్ ఇప్పుడు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, మీరు క్లారిటీగా వినొచ్చు. రైతు భరోసా నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ముహూర్తం ఖరారు చేసి డీబీటీ పద్ధతిలో రైతుల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేసింది. ఈసారి నిధుల విషయంలో అర్హతల ఆధారంగా మాత్రమే డబ్బులు జమ అవుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున స్పష్టం చేశారు. అదేవిధంగా ఈసారి గత విధానంలో కాకుండా కొత్త విధానంలో తొలి విడతలోని రైతులందరికీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా కొత్త నిర్ణయాన్ని కూడా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలోని రైతులకు రైతు భరోసా నిధులకు విడుదలకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. ఈసారి రైతు భరోసా నిధులు విడుదలలో కీలక మార్పులను కూడా చేశారు. మనకు ముఖ్యంగా ఇప్పటి వరకు ఎకరా పొలం ఉన్న రైతులకు నుంచి మొదలుపెట్టి విడతల వారీగా ఎక్కువ పొలం ఉన్న రైతులకందరికీ నిధులు జమ చేసేవాళ్ళు. దీనివల్ల 8 విడతల్లో డబ్బులు విడుదల చేయడం వల్ల భూమి ఎక్కువగా ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం అందాలంటే ఆలస్యమైపోయేది. ఈసారి ఈ విధానానికి రేవంత్ రెడ్డి సర్కార్ స్వస్తి పలికి ఇక నుంచి పెట్టుబడి నిధులను విడుదల చేయడంలో సరికొత్త విధానాన్ని పాటించాలని నిర్ణయించింది. తొలి విడతలోనే ప్రతి ఒక్క రైతుకు కూడా అకౌంట్లో డబ్బులు పడేలాగా కొత్త నిర్ణయం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి తొలి విడతలో ఎకరా భూమి ఉన్నటువంటి రైతుల అకౌంట్లలోకి డబ్బులను జమ చేయనున్నారు. అంటే ఎంత భూమి కలిగి ఉన్న వారికైనా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున తొలి విడతలో జమ చేసేలా మార్గదర్శకాలని మార్పులు చేర్పులు చేశారు. ఇక ఎకరాకు మించి ఎంత పొలం ఉన్నా తొలి ఎకరానికి 6,000 రూపాయలు జమ చేస్తారు. దీనివల్ల లబ్ధిదారులందరికీ ఒకేసారి డబ్బులు జమ చేరనున్నది. మిగతా ఎకరాలకు విడతల వారీగా డబ్బులు జమ చేస్తారు. మొట్టమొదటిగా మార్చి 22వ తారీఖున విడుదల చేసినటువంటి నర్మెటలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ఎకరా భూమి కలిగినటువంటి రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు నిధులు జమ కానున్నట్లు తెలుస్తుంది. ఇక 3,590 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఖర్చు అయితే చెప్పారు. ఇక తొలి విడత జమ చేసినటువంటి 20 రోజుల తర్వాత, అంటే ముఖ్యంగా మనకు ఏప్రిల్ 10వ తారీఖుకి ఆ టైంకి అయితే మనకు రెండో విడత అయితే విడుదల చేస్తారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఏప్రిల్ నెలాఖరికంతా కూడా అయితే మూడో విడత కోసం డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట. ఇక ఎవరైనా రైతులు కొత్తగా దరఖాస్తులు కావాలి అనుకుంటే, అంటే ఆ పథకానికి సంబంధించిన డబ్బులు కావాలి అనుకుంటే అప్లై చేసుకోవచ్చంట. ఈ నెల 25 తేదీలోగా మనం ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2026 కొత్తగా
ఫిబ్రవరి నెలలో పాస్బుక్లు తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడు డబ్బులైతే విడుదలైతే చేస్తారు. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఖచ్చితంగా మీరు ఫిబ్రవరి నెలలో కనుక మీరు పాస్బుక్లు తీసుకొని ఉంటే ఈ నెల 20 తారీఖు అంతా కూడా మీరు ఇది అప్లై చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా పథకానికి సంబంధించినటువంటి డబ్బులు కూడా అయితే మీకు ఎలిజిబిలిటీలోకి వచ్చేస్తారు. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విధానంలో అంటే మనకు ఒకేసారి 10 ఎకరాల పొలం ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడిపోతాయి అనమాట. అయితే ఎకరా పొలం లిస్టులోనే వాళ్ళకందరికీ డబ్బులు 6,000 లెక్కన పడతాయి. అండ్ మిగతా రెండో విడత కింద మనకు వచ్చే నెల డైరెక్ట్గా మనకు 10వ తారీఖు అంతా కూడా రెండో విడత స్టార్ట్ అవుతుంది. 20వ తారీఖు వరకు ఉంటుంది. 20వ తారీఖు పైనుంచి మూడో విడత అయితే మనకు విడుదల చేస్తారు. అయితే మొత్తంగా మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున సెలవు కావడంతో డబ్బులు బ్యాంకులు అనేది క్లోజ్లో ఉండడం వల్ల ఎవరికీ ఖాతాల్లో పడలేదు. సో మనకు వచ్చేసి ఈ రోజు నుంచి రైతుల ఖాతాలకి 1 by 1 డబ్బులు అయితే పడతా వస్తాయి. సో చాలామంది కామెంట్స్ కూడా చేశారండి, బ్రదర్ నన్ను డబ్బులు రిలీజ్ చేస్తారని చెప్పారు కానీ ఒక్క రూపాయి కూడా పడలేదని. సో బ్యాంక్ అనేది మనకు క్లోజ్లో ఉండడం వల్ల పడలేదు. ఈ రోజు నుంచి అందరికి కూడా పడతాయి. సో అయితే మనకు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నా వారందరినీ పక్కన పెడేసింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఒక రైతు ఉంటే మాత్రమే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎక్కువ మంది రైతులు ఉంటే వాళ్ళకి డబ్బులు రావు. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి ఎవరైతే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేకుండా వెబ్ ల్యాండింగ్ అనేది లేకుండా ఉన్నారో అటువంటి వారందరూ కూడా పథకానికి సంబంధించి డబ్బులు అనేది లేకుండా ఆపివేశారు. ఇక మూడో పాయింట్ వచ్చేసి వ్యవసాయ భూమిని వ్యవసాయ పనులకు కాకుండా వ్యవసాయేతర పనుల కోసం వాడుతున్నారు అటువంటి వారికి కూడా ఆపేశారు. సో ఫైనల్గా ఈ యొక్క రూల్స్ అండ్ మార్గదర్శకాలన్నింటిని బట్టి బేస్ చేసుకుని అర్హులకు మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి కండిషన్స్లో మీకు కనుక ఒకవేళ అనర్హత ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ రోజున అందరి ఖాతాలకు డబ్బులు అయితే వస్తున్నాయి కదా, ఈ వీడియో మీరు చూసేటప్పటికి మీకు కనుక డబ్బులు పడి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, బ్రదర్ మాకు డబ్బులు పడ్డాయి, మాది ఫలానా ఏరియా అని చెప్పి మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. అనేకులు కూడా చూస్తారనమాట. సో నేను మీ యొక్క కామెంట్ని కూడా పిన్ అయితే చేస్తాను, సో అందరికి కనబడే విధంగా. కాబట్టి మీరైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ పథకానికి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ రెండో విడతకు సంబంధించి మరికొన్ని కొత్త మార్పులతో ఈసారి మనకు కొత్త మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తామని చెప్పారు. ఆ యొక్క అప్డేట్స్ వచ్చినా కానీ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ని కూడా మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.